ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభూతోదశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాదశివతమా శివం బభోవతే ధనుః. శివాసరవ్యాయాతవతయా నో రుద్రముడయా. యాతే రుద్రశివాతనో రఘోరా పాపకాశిని. తయా నస్తనువాసంత మయా గిరిశం తాభిచాకషీః. అద్య వోచదవక్త ప్రథమో దేవ్యోభిషకో. అహేగుశ్చ సర్వాంజంబయం సర్వాశ్చయాతు ధాన్యః. అసౌయస్తామ్రో వరుణవత బభ్రుస్వమంగళః. ఏ చేమాగుం రుద్రాభితో దిక్షో సితా సహస్రశో వైశాఖం ఏడీమహి. అవదత్యధనుస్త్వగుం సహస్రాక్షదేశుదేన శీర్షల్యానాముఖా శివో నస్మనా భవ. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమోగ్రాయ చ భీమాయ చ. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్తుపారే. సర్వాణి లోకాని విచిత్య ధీరః నామాని కృత్వా విరుణాస్తే. సమ్రాజం చ విరాజం చ అభిశ్రియాత్మో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖే దయామాత్మస్యాముఖే. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వేదాహమేదం పురుషం మహాంతమాదిత్యవర్ణం తమదస్తుపారే. సర్వాణి లోకాని విచిత్య ధీరః నామాని కృత్వా విరుణాస్తే. సమ్రాజం చ విరాజం చ అభిశ్రియాత్మో లక్ష్మీరాష్ట్రస్యాముఖే దయామాత్మస్యాముఖే. ప్రయతో భూత్వాజ్యాదాజమన్వః. శ్రేయఃపంచదశ శ్రీరామస్వరం జవేతు. సంతరశ్రీరస్తు సమస్త. భక్తులందరికీ నమస్కారాలు. మరి పోలుపల్లి గ్రామంలో ఎంతో విశిష్టత కలిగిన మరకతలింగం అనే శివక్షేత్రం ఈ పోలుపల్లి గ్రామంలో నిర్మించబడింది. దీనికి విపరీతమైన ప్రాచుర్యం ఉంది. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే మరకతలింగం ఉన్న క్షేత్రం ఏదైనా ఉందంటే అది పోలుపల్లి క్షేత్రం. ఈ మరకతలింగాన్ని మరి ఏదైతే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా మరి ఈ మరకతలింగానికి ఉన్నాయి. సూర్యకిరణాలు ఆ లింగాన్ని తాకి మరి మరింత విశిష్టత కలిగి ఈ గ్రామంలో మరి అందరూ కూడా ఇన్నాళ్ళని సంతోషంగా ఉన్నారంటే ఈ మరకతలింగ క్షేత్రం వచ్చిన తర్వాత ఈ పోలుపల్లి గ్రామంలో ప్రజలు అందరూ కూడా సుఖశాంతాలతో ఉన్నారు. అలాగే ఏదైతే భక్తులు ఉన్నారో రేపు శివరాత్రి రోజున తప్పకుండా ఈ మరకతలింగాన్ని కనుక ఎవరైనా దర్శించుకుంటే వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు సుఖసంతాలు కలుగుతాయని, అలాగే రేపు ఉదయం నుంచి కూడా ఇక్కడ అభిషేకాలు నిర్వహించబడతాయి. రేపు సాయంత్రం 7 గంటల నుంచి కూడా మహాన్యాసపూర్వక ఏకాశరుద్రాభిషేకాలు విశిష్ట ద్రవ్యాలతో లింగోద్భవ కాలం వరకు జరుగుతాయి. ఆ లింగోద్భవ కాలంలో కనుక మరి భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని మరకతలింగాన్ని దర్శించుకుంటే మరి వారికి జీవితంలో ఎప్పుడు ఎటువంటి చూడని కనువిరగని మరి వాళ్ళు సుఖసంతాలతో అష్టైశ్వర్యాలతో తొలదూగుతారు. వాళ్ళ కుటుంబం అంతా చల్లగా ఆనందదాయకంతో ఉంటుంది. తప్పకుండా భక్తులందరూ ఇది గమనించి రేపు శివరాత్రి రోజున తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వారి కుటుంబానికి ఆనందింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ శివాలయం లోటు ఉంది. మరి ఎవరు కూడా దీని గురించి పట్టించుకున్న నాదులు లేడు. మరి అటువంటిది ఈ గాంధీ భగవాన్ రాజు గారు ఆయన భుజం మీద వేసుకొని దాతలు ఎంతమంది ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఆయన సొంత కుర్చీతో ఇది నిర్మించడం జరిగింది. మరి ఈ మంచి చెడ్డ ఆ కుటుంబానికి మంచి జరగాలని, అలాగే ఊళ్ళో ఉన్న జనం అక్కడే చుట్టుపక్కల ఈ మన భారతదేశంలో ఇది 3వ లింగం. మరి ఎవరికైనా తెలుసో తెలీదు, మరకతలింగం ఇది 3వ లింగం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పాలకొల్లు మండలంలో పోలపల్లి గ్రామంలో నిర్మించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. మరి మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని అభిషేకాలు చేయించుకొని మరి సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆశిస్తూ మరి అందరికీ శుభం జరగాలని ప్రార్థిస్తున్నాను.